అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి ఒకసారి గెలిచిన తర్వాత ఓడిపోయిన దేవినేని ఉమాకి వ్యతిరేకంగా మీరు ఒక కూటమిని కట్టారు. ఉమాకి సీట్ ఎట్టి పరిస్థితులు ఇవ్వొద్దని మీరు పార్టీ అధిష్టానం ముందు డిమాండ్ పెట్టారన్న ప్రచారం ఉంది, నిజమేనా అది? అసలు అది తప్పండి. నేను అసలు ముఠాని కట్టలేదు. స్థానికంగా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాను. నా అభ్యర్థిని పరిశీలించమని చెప్పి నేను సర్వీస్ చేయడానికి నాకు ఒక అవకాశం కల్పిండి అని చెప్పి నేను అడిగా, కానీ అతనికి నేను టికెట్ ఇవ్వద్దని చెప్పడం కానీ, నేను పార్టీ అధినేతతో అసలు అతని గురించి నేను ఇంతవరకు ప్రస్తావించినటువంటిది లోకేష్ బాబుతోనూ ప్రస్తావించలేదు. బాబు గారి దగ్గర అసలు ఆ ప్రస్తావనకే అవకాశం రాలేదు. అండ్ మీ ఇద్దరు ఒకటి, మీరు నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను. దేవినేని ఉమా నాన్ లోకలే, ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నాన్ లోకలే. సో వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పనిచేశారని అడిగితే మీరు ఏమి చెప్పగలుగుతారండి? దేవినేని ఉమా నియోజకవర్గంలో అతను ఏమీ చెడు మూట కట్టుకోలేదు. కృష్ణప్రసాద్ గారు మాత్రం వాళ్ళ బంధువుల ద్వారా ఏదో ఆ ప్లయాష్ దగ్గర, ఆ కొండపల్లి ఫారెస్ట్ క్వారీ దగ్గర, ఇట్లాంటి దగ్గర అతని పరిధిలో ఆ మాట తెచ్చుకోవాల్సినటువంటి అవకాశం ఎందుకు తెచ్చుకున్నాడు, అట్లాంటిది విమర్శకు గురి అవ్వాల్సిన పరిస్థితి లేదు. దాంట్లో మాత్రం నియోజకవర్గంలో తీవ్రమైన విమర్శకు గురయ్యాడు. దేవినేని ఉమామహేశ్వరరావు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముద్ర ఏమి వేయలేకపోయాడు, కానీ ఇట్లాంటి పనులు ఏ రోజు చేయలేదు. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ గత ఎన్నికల్లో దేవినేని